రాష్ట్రంలో న్యాయవాదుల దీక్షలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి హైకోర్టును విభజించాలని, న్యాయాధికారులపై సస్పెన్షన్ ఎత్తివేయాలంటూ ఆందోళనలు ఉధృతం చేశారు. న్యాయవాదుల ధర్నాకు కోర్టు ఉద్యోగులు కూడా మద్దతు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో కోర్టు ఉద్యోగులు విధులు బహిష్కరించి దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు ఎన్జీఓ నేతలు సంఘీభావం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నిరంకుశంగా వ్యవహరిస్తూ కోర్టు విభజనకు అడ్డుపడుతున్నారని టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హమీద్ విమర్శించారు. హైకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్దంగా చేపట్టిన న్యాయమూర్తుల నియామక ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. న్యాయాధికారులపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరారు. కేంద్రం జోక్యం చేసుకుని ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. అటు హుస్నాబాద్ లో కోర్టు గేట్లకు తాళాలు వేశారు న్యాయవాదులు. తెలంగాణ న్యాయవాదులు చేస్తున్న పోరాటం భారతదేశ చరిత్రలో ఎక్కడ లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ దౌర్భాగ్యం రావడానికి కొరకు ప్రత్యేకంగా ఆంధ్ర సీఎం చంద్రబాబు నాయుడు కారణం, అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేక విధానాలే కారణమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మా తెలంగాణలో తెలంగాణ జడ్జిలే ఉండాలని, తెలంగాణ హైకోర్టులో జ్యుడిషియల్లో తెలంగాణ ఉద్యోగులు ఉండాలని ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో యావత్ తెలంగాణ ఎన్జీఓల సంఘం దానికి పూర్తిగా మద్దతు తెలుపుతుందని ఈ సందర్భంగా తెలుస్తుంది. మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్లో కోర్టు సిబ్బంది పెన్ డౌన్ చేసి న్యాయవాదుల ఆందోళనకు మద్దతిచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కోర్టు ఉద్యోగాల విషయంలో న్యాయం జరగడం లేదన్నారు. సస్పెండ్ చేసిన న్యాయాధికారులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లాయర్స్. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి న్యాయమూర్తులు కావచ్చు, న్యాయవాదులు కావచ్చు, ఇటు కోర్టు సిబ్బంది కావచ్చు, రకరకాల రీతిలో వాళ్ళు నిరసన తెలియజేస్తున్నప్పటికీ ప్రభుత్వం కానీ ఇటు ఎవరైతే ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవాలనో వాళ్ళు నిర్ణయాన్ని తీసుకోకుండా కాలక్షేపం ఏదైతే చేస్తున్నారో దాన్ని వ్యతిరేకిస్తూ జ్యుడిషియల్ సిబ్బంది మొత్తం కూడా ఈరోజు పెన్ డౌన్ పేరుతోటి విధుల్లోకి పాల్గొనకుండా వాళ్ళు అన్ని కోర్టులలో కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఈరోజు మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి చలో హైకోర్టు కోసం బయలుదేరిన న్యాయవాదులు హైవేపై గంటసేపు రాస్తారోకో చేశారు. వెంటనే హైకోర్టు విభజన జరగాలని డిమాండ్ చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న న్యాయాధికారులు సిబ్బందిని సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు లాయర్స్. ఇది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది చాలా అన్యాయము, ఇది అధర్మము, రాజ్యాంగ విరుద్ధం ఇది. కాబట్టి ఈ ప్రధాన న్యాయమూర్తి వెంటనే సస్పెన్షన్ చేసిన ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. రెండవది ఏంటంటే తెలంగాణ జడ్జెస్ని కూడా తీసుకోవాలి మా పర్సంటేజ్ ప్రకారంగా. తర్వాత మూడవ విషయం ఏంటంటే ఇప్పుడు ఆప్షన్స్ ఎవరైతే జడ్జెస్ ఉన్నారో తెలంగాణ ఆంధ్ర జడ్జెస్ ఆప్షన్ ఆంధ్రగా పెట్టుకుంటే మనకు అవకాశాలు బాగుంటాయి. ఉమ్మడి ఆస్తి కూడా ఉమ్మడి తెలంగాణ హైకోర్టును కూడా విభజించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అటు వరంగల్లోనూ న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. వరంగల్లోని కోర్టుల సిబ్బంది వీరికి మద్దతు తెలిపారు. కోర్టులోకి వెళ్లకుండా విధులు బహిష్కరించారు. హైకోర్టు ఏర్పాట్లో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని న్యాయశాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగన్నాథం ఆరోపించారు. హైకోర్టు జడ్జీలు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసి అణిచివేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర హైకోర్టులో ఉన్నటువంటి గౌరవ హైకోర్టులో ఉన్నటువంటి అంతా వాళ్ళే సీమాంధ్ర వాళ్ళే ఇవాళ మమ్మల్ని ముక్త కంఠంతో ఇవాళ సామాజిక జనం అందరూ చూస్తూ ఉన్నారు. మేము అయ్యా మాకు అన్యాయం కింద మాకు న్యాయం చేయండి అంటే మమ్మల్ని సస్పెండ్ చేసిండ్రు. ఇందులో మేమేమన్నా చేసింది ఏమన్నా పొరపాటు ఉందా? ప్రజా వ్యతిరేక విధానాలకు పోయినామా, లేకుంటే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినామా, లేకుంటే ఇంకేమన్నా చేసినామా? దీన్ని అర్థం చేసుకోవాలి సామాజిక పబ్లిక్ అంతా. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కోర్టుల సిబ్బంది విధులు బహిష్కరించారు. కొందరు లాయర్లు చలో హైదరాబాద్ లో పాల్గొనేందుకు రాజధానికి బస్సుల్లో వచ్చారు. సమస్యలు పరిష్కరించేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు న్యాయవాదులు.